నమస్తే ఫ్రెండ్స్. నా పేరు రాంబాబు. మీలో చాలా మందిలాగే నేనొక నార్మల్, కామన్ మిడిల్ క్లాస్ మనిషిని. ఈ వీడియో చేయడానికి గల కారణం నాకొక కష్టం వచ్చింది. ఆ కష్టం మీతో చెప్పుకుందాం అని. కంగారు పడకండి. నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు. హెల్ప్ చేయమని కూడా అడగట్లేదు. జస్ట్ 2 నిమిషాలు నేను చెప్పేది వినండి చాలు. అదే నాకు మీరు చేసే పెద్ద హెల్ప్. నేను యూట్యూబ్‌లో ఒక చిన్న కుకింగ్ ఛానెల్ రన్ చేస్తున్నాను. ఈ ఛానెల్‌లో 1500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నేనెప్పుడు వీడియోస్ పెడుతుంటాను రెసిపీస్. అండ్ జనాలు చూస్తారు. నచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. నచ్చనోళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఇంత సింపుల్‌గా నడిచే ఈ ఛానెల్, ఇంత సింపుల్‌గా నడిచే మన కంటెంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలాంటిది వదిలేసి మనం ఒక కాంట్రోవర్షియల్ టాపిక్ మీద వీడియో చేస్తున్నాం. అదే అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ కాంట్రోవర్సీ మీద వీడియో చేసి వ్యూస్ సంపాదించుకోవడం అయితే నా ఉద్దేశ్యం కాదు. అండ్ ఆ కాంట్రోవర్సీ కోసం కూడా నేను మాట్లాడడానికి రాలేదు. ఈ కాంట్రోవర్సీ అంతా ఒక పక్క జరుగుతూ ఉంటే, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం పని కట్టుకొని కుకింగ్ ఛానెల్స్ మీదకి ఈ హేట్రెడ్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. జనాలు ఏదైతే కోపం అలేఖ్య చిట్టి పికిల్స్ మీద చూపిస్తున్నారో, ఆ కోపాన్ని క్యాష్ చేసుకుంటూ యూట్యూబ్‌లో ఉన్న కుకింగ్ ఛానెల్స్ మీదకి ఇది డైవర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కుకింగ్ ఛానెల్స్ కోసం చిన్నతనంగా మాట్లాడడం, వాళ్ళని హేళనగా మాట్లాడడం, వాళ్ళని టార్గెట్ చేయడం నాకు చాలా బాధగా అనిపించి, మా కష్టం మీతో ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో ఎన్నో రకాల ఛానెల్స్ ఉంటాయి. అమ్మాయిల్ని, ఆడవాళ్ళని చూపించడం, బూతులు మాట్లాడడం, లేదా వాడిని వీడిని కొట్టి అలాంటి ప్రాంక్స్ చేయడం, ఇలాంటి ఎన్నో రకాలైన అంత డిస్టర్బింగ్ కంటెంట్ దగ్గర నుంచి అడల్ట్ కంటెంట్ దాకా ఇలాంటి చాలా రకాల ఛానెల్స్ ఉన్నాయి. కాంట్రోవర్షియల్ న్యూసు, అజెండా బేస్డ్ న్యూసు, ప్రొపగండా బేస్డ్ న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాల ఛానెల్స్ ఉన్నాయి. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి, కొంచెం మంచివున్నాయి, మాక్సిమం చెత్త కూడా ఉన్నాయి. అయితే కుకింగ్ ఛానెల్స్ విషయానికొస్తే మాత్రం మేము ఇలాంటి ఎటువంటి కంటెంట్ చేయం ఫ్రెండ్స్. మా దగ్గర ఉండేది సింపుల్ రెసిపీస్. మేము ఇంట్లో ఏదైతే చేసుకుంటామో ఆ రెసిపీస్ చేస్తాము. కొలతలతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీకు నచ్చితే చూస్తారు. లేకపోతే ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది ట్రై చేసి ఆళ్ళకి వర్కౌట్ అవ్వకపోతే తిడతారు కూడా. అదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ కాంట్రోవర్సీలోకి రాగి మా మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కుకింగ్ ఛానెల్స్ అంటే జనాలకి ఈళ్ళందరూ ఇంతేరా! ఈళ్ళు చూసావా ఈళ్ళు పొగరు అన్నట్టు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అసలు దానికి సంబంధమే లేదు ఫ్రెండ్స్. బేసిక్‌గా యూట్యూబ్‌లో కుకింగ్ ఛానెల్స్‌కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఒక 1,00,000 పైన ఛానెల్స్ ఉంటాయి కేవలం తెలుగులో. ఇన్ని ఛానెల్స్ మధ్యలో ఈ కాంపిటీషన్ ఈదుకుంటూ ఎదగడానికి మాకు చాలా కష్టమవుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీలో కొంతమంది చేసిన ఈ రాంగ్ వ్యూస్ కోసం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం వలన కుకింగ్ ఛానెల్స్‌కి ఎఫెక్ట్ అవుద్ది ఫ్రెండ్స్. మెయిన్‌గా మాలాంటి చిన్న ఛానెల్స్‌కి. మ్యాటర్ ఏంటి అంటే, మాకు వేరే ఛానెల్స్ లాగా 1,00,000 వ్యూస్ వస్తే 10,000, 20,000, 5,000 అలా రావు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ పెడతాను. మాకొక 1,00,000 వ్యూస్ వస్తే 700-1,500 లేదా 2,000 ఈ చిల్లర మాత్రమే వస్తది. ఒక విధంగా మీ భాషలో చెప్పాలంటే చిల్లర మాత్రమే వస్తది మాకు. సో, ఎన్నో లాక్స్ వ్యూస్ వచ్చినోళ్ళకి కూడా పెద్ద ఇన్‌కమ్ ఉండదు. అయినా మీరెందుకు చేస్తున్నారని కొంతమంది అడగొచ్చు. స్ట్రెయిట్‌గా చెప్తాను ఫ్రెండ్స్. కొంతమంది ఇప్పుడు చెఫ్ అంకుల్ లాంటోళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఆళ్ళు బేసిక్‌గా చెఫ్‌లు. సో, వాళ్ళు ప్యాషన్‌తో చేయొచ్చు. మాలాంటి కొంతమంది మాకు ఫుడ్ అంటే ఇష్టం. మేము ఇంట్లో తింటూ ఉంటాం. బయట ఎక్కువ కొనుక్కోలేం కాబట్టి అవి ఇంట్లో ట్రై చేస్తూ తినడం. అండ్ వాటినే మేము మాలాంటోళ్ళ కోసం వీడియోస్ రూపంలో యూట్యూబ్‌లో పెట్టడం. దాని ద్వారా డబ్బులొస్తే సర్వైవ్ అవ్వడం. డబ్బులు లేకుండా ఎవరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అట్‌లీస్ట్ మా కుకింగ్ ఛానెల్స్ చాలా ఛానెల్స్ లాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయం. లేదా మేము అది గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయం. ఇంకా ట్రేడింగ్ యాప్స్ బ్యాన్ అయ్యాయి కదా! అలాంటివి కూడా ప్రమోట్ చేయం. ఇలాంటి ఎటువంటి యాప్స్ జోలికి మేము వెళ్ళం. అట్ ద సేమ్ టైమ్ కుకింగ్ ఛానెల్స్ మీరు చూసుకుంటే ఏ కాంట్రోవర్సీ‌లోకెళ్ళరు. వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టుకోరు. అలాగే వేరోళ్ళని వేలెత్తి చూపించరు. అట్ ద సేమ్ టైమ్ మేము జాయిన్ బటన్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానెల్ జాయిన్ అవ్వండి. డబ్బులు పే చేయండి మంత్లీ ఆ బిజినెస్ కూడా ఉండదు. కొన్ని కుకింగ్ ఛానెల్స్ టాప్ 1% కుకింగ్ ఛానెల్స్‌కి మాత్రమే బ్రాండ్స్ ఎళ్తాయి. అండ్ ఆ బ్రాండ్స్ వాళ్ళకి పే చేస్తాయి. మిగతా మాలాంటి చిన్న కుకింగ్ ఛానెల్స్ అన్నీ గట్టిగా ఒక మంత్‌కి $100 కూడా రావు ఫ్రెండ్స్. అలాంటి కుకింగ్ ఛానెల్స్ మీకేం పాపం చేసాయి? లాక్‌డౌన్ టైంలో చాలా మందికి బయట వంట రాక, బయట కొనుక్కుందాం అంటే స్విగ్గీలు, జొమాటోలో పని చేయక, లేదా రేట్లు ఎక్కువున్న టైంలో ఇంట్లో రెసిపీస్ నేర్పించినవి కుకింగ్ ఛానెల్స్. ఇప్పటికి కూడా బ్యాచిలర్స్ గాని, కొత్తగా పెళ్ళైనోళ్ళు గాని, లేదా పెద్ద పెద్ద అంటే 50, 60, 70 ఇయర్స్ ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమైనా కొత్తగా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు రిఫర్ చేసేది యూట్యూబ్‌లో కుకింగ్ ఛానెల్సే. కొన్నిసార్లు మేము చేసే రెసిపీలు ఫెయిల్ అవ్వచ్చేమో గానీ, మా కంటెంట్ ఎప్పుడు తప్పుదోవ పట్టదు ఫ్రెండ్స్. చాలా క్లీన్‌గా కాంట్రోవర్సీ లేకుండా ఉన్న ఏకైక నిష్ ఏదైనా ఉందంటే యూట్యూబ్‌లో అది కుకింగ్ ఛానెల్స్. సో, దయచేసి కుకింగ్ ఛానెల్స్‌ని కాంట్రోవర్సీ‌లోకి లాక్కండి. ఆ అమ్మాయి పికిల్స్ అమ్మింది. వాళ్ళు బిజినెస్ చేశారు. ఈ కుకింగ్ ఛానెల్స్ ఎన్ని ఛానెల్స్ బిజినెస్ చేస్తున్నాయి? మహా అయితే 1, 2 ఛానెల్స్ అనుకుంటా. ఏంటి రెసిపీస్ పెట్టే ఛానెల్స్ అంటే ఇప్పుడు ఫుడ్ ఆన్ ఫార్మ్ అంకుల్ పికిల్స్ అమ్ముతారంట. సో, అలాంటి 1, 2 ఛానెల్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏం చేయరు. అండ్ ఒక అమ్మాయి బూతులు తిట్టిందని అదంతా తెచ్చి కుకింగ్ ఛానెల్స్ మీద రుద్దే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా తప్పు.
కుకింగ్ ఛానల్స్ చాలా క్లాసీగా నడుపుతాం. మాకు ఇంట్లో చేసుకుందే అప్‌లోడ్ చేస్తాం. మీలో చాలా మందిలాగే మేము యూట్యూబ్‌లో గ్రో అవ్వాలని ట్రై చేస్తాం. మాకు పర్సనల్‌గా లైఫ్‌లో చాలా కష్టాలుంటాయి ఫ్రెండ్స్. చెప్పుకోలేని కష్టాలు ఎన్నో ఉంటాయి. అందుకే మాలో చాలామంది ఫేస్ కూడా చూపించకుండా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో, దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 'నిప్పు రాగరాజ్' అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అతనైతే అమ్మ చేతి వంట, నాన్న చేతి వంట, ఇది అది ఏదేదో పేర్లు పెట్టి ఎవడు పడితే ఆడు యూట్యూబ్‌లో వీడియోస్ చేసేస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్‌లు అందరూ యూట్యూబ్‌లో జర్నలిస్ట్‌లు యూట్యూబ్ ఛానెల్స్ రన్ చేసే అందరూ జర్నలిస్ట్‌లా? కాదు. కానీ ఏదో ఛానెల్ రన్ చేయాలి. ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి. జనాల దగ్గర మెప్పు పొందాలని ఎవరి గోల్స్ ఆళ్ళకుంటాయి. మీమ్ ఛానెల్స్ రన్ చేస్తున్నోళ్ళందరూ మీమ్స్ ఏమైనా డిగ్రీ చేసిచ్చారా? ఎంబీఏ, ఎంటెక్ లేదు కదా! ఈ నిప్పు నాగరాజ్ అన్న అతని ఛానెల్ నేను చూస్తాను. అతని కంటెంట్ నేను చాలా బాగా ఫాలో అవుతాను. ఒక విధంగా నేను చాలా ఎంజాయ్ చేస్తాను కూడా కంటెంట్ సాటిరికల్‌గా ఉంటుంది. కానీ ఏ కాంట్రోవర్సీ లేకుండా, ఎవరిని గిల్లకుండా వచ్చిన కుకింగ్ ఛానెల్స్‌ని ఏదైతే టార్గెట్ చేస్తున్నాడో అదైతే అస్సలు బాలేదు. సో, ఆ బాధ చెప్పుకుందామని వచ్చాను. దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ అతనికి రీచ్ అయితే మళ్ళీ మమ్మల్ని అంటాడేమో నాకు తెలీదు గానీ, ఇలాంటి కాంట్రోవర్సీ‌లకి దయచేసి కుకింగ్ ఛానెల్స్ లాక్కండి. మీకు మా కంటెంట్ నచ్చితే చూడండి. నచ్చకపోతే చూడకండి. ఎవడైనా పచ్చడ్లు అమ్ముకుంటే మీకు ఇష్టమైతే కొనుక్కోండి. రేట్ కష్టమైతే కొనుక్కోవద్దు. వాళ్ళు రూడ్‌గా రెస్పాండ్ అయితే మీరు అలాగే రెస్పాండ్ అవ్వండి. అదంతా ఎక్కువ ఎత్తు. గుంపుగా కుకింగ్ ఛానెల్స్‌ని దయచేసి టార్గెట్ చేయొద్దు. మావి చిన్న ఛానెల్స్ చితికిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. అంతే ఇంక నాకేం చెప్పాలో తెలీదు. జస్ట్ ర్యాండమ్‌గా ఇదే స్క్రిప్ట్ పెట్టుకోనో, లేకపోతే రాసుకోనో ఇవన్నీ చెప్పింది కాదు. నా మనసులో అనిపించింది చెప్పాను. ఏది పడితే అది చెప్పుంటాను కింద పైన. ఏదైనా సరే మీకు నా బాధ అర్థమవుతుందని, ఇంకోసారి ఇలాంటి వీడియో పెట్టే ఆహ్, ఇది మాకొద్దని దయచేసి మీ అందరికీ కోరుకుంటూ, దయచేసి కుకింగ్ ఛానెల్స్‌కి హేట్రెడ్ స్ప్రెడ్ చేయకండి. మాకు లైఫ్‌లో చాలా కష్టాలుంటాయి. యూట్యూబ్ వల్ల లైఫ్ ఏమైనా కొంచెం ముందుకెళ్తదేమో అని ట్రై చేస్తూ ఇక్కడ ఛానెల్స్ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మందుంటారు మాలో. మేము కష్టపడి నేర్చుకుంటూ రన్ చేసుకుంటున్నాం ఛానెల్స్. సో, దయచేసి ఇచ్చేయకండి. ఇంకా మన వ్యూవర్స్ అయితే ఉన్నారో, మన రెగ్యులర్ కుకింగ్ వీడియోస్ ఎలా పడితే అలాగా ఐ మీన్ ప్యాటర్న్ ప్రకారంగా కొత్త సెల్ కొన్నాను ఇప్పుడే రీసెంట్‌గా. ఎందుకంటే మన వీడియో క్లారిటీ బాలేదు కదా! సో, దేవుడి దయ వల్ల మంచిగా రికార్డ్ చేశాను. అప్‌లోడ్ చేస్తాను. చూడండి. మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో కొత్తగా చూడడానికి వచ్చినోళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఓన్లీ కుకింగ్ రెసిపీస్‌కి సంబంధించిన ఛానెల్ అనమాట. సో, ఇలాంటి వీడియోస్ బేసిక్‌గా పెట్టను. ఒకవేళ మీకు కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే చేసుకోండి. లేకపోతే లేదు. థాంక్ యూ సో మచ్ అందరికి. ఇక్కడిదాకా మీరు విన్నారు అంటే మాత్రం మీకు నా బాధ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే సంతోషం. ఒకవేళ మీరేమైనా తిట్టాలి అనుకున్నా, నన్ను వ్యతిరేకించాలి అనుకున్నా కామెంట్ చేయండి. ప్లీజ్ బూతులు లేకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ.